మెటావేల్ CES కాయిన్ ఇన్నర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అప్డేట్ గురించి చర్చిద్దాం. ఇటీవల చాలామంది మెంబర్స్ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. CES కాయిన్ ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నాయి, కానీ వాలెట్ నుంచి మరొక వాలెట్కు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు, ఎందుకు? ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ చిన్న సమాచారం. అందరికీ నమస్కారం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మెటావేల్ ఈకోసిస్టంలో రెండు రకాల వాలెట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ వాలెట్స్, రెండు రెస్ట్రిక్టెడ్ లేదా బ్లాక్డ్ వాలెట్స్ అంటారు. మీ వాలెట్ నార్మల్గా యాక్టివ్లో ఉంటే మీ CES ఇన్నర్ బ్యాలెన్స్ని ఎక్స్టర్నల్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం టెక్నికలీ పాసిబుల్. కానీ కొన్ని సందర్భాల్లో సిస్టమ్ రెస్ట్రిక్షన్స్ వల్ల లేదా నెట్వర్క్ కండిషన్స్ వల్ల ట్రాన్స్ఫర్ తాత్కాలికంగా ప్రాసెస్ కాకపోవచ్చు. ఇప్పుడు రెండో కేస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని వాలెట్స్ గతంలో కాంప్రమైజ్ లేదా సెక్యూరిటీ ఇష్యూ వల్ల మెటావేల్ ఈకోసిస్టంలో రెస్ట్రిక్టెడ్ లేదా బ్లాక్ చేయబడ్డాయి. అలాంటి వాలెట్స్లో ఇన్నర్ వాలెట్ నుండి ఔటర్ వాలెట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే మెటావేల్ టెక్నికల్ టీమ్ ఒక మైగ్రేషన్ ప్రాసెస్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మైగ్రేషన్ ద్వారా ఓల్డ్ బ్లాక్డ్ వాలెట్ నుండి న్యూ వాలెట్కి బ్యాలెన్సెస్ మూవ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. మైగ్రేషన్లో మూవ్ అయ్యే బ్యాలెన్సెస్ CES ఇన్నర్ బ్యాలెన్స్, వెస్టింగ్ బ్యాలెన్స్, హోల్డ్ బ్యాలెన్స్ ఇలా 3 ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. లెగసీ సిస్టంలో ఉన్న ఇంతకు ముందు వాడిన లెగసీ DAI బ్యాలెన్స్ మాత్రం మైగ్రేషన్లో ఇన్క్లూడ్ కాదు. మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ 1, ఓల్డ్ వాలెట్తో లాగిన్ అయి ఓల్డ్ వాలెట్ నుండి న్యూ వాలెట్కి మైగ్రేషన్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. స్టెప్ 2, ఆ రిక్వెస్ట్కి 2 కన్ఫర్మేషన్స్ అవసరం. అవి ఇలా రావచ్చు: 2 అప్లైన్స్ లేదా 1 అప్లైన్ ప్లస్ 1 వెరిఫైడ్ అడ్మిన్ లేదా 2 వెరిఫైడ్ అడ్మిన్స్. స్టెప్ 3, కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిన తర్వాత న్యూ వాలెట్ కనెక్ట్ చేసి మైగ్రేషన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. నెట్వర్క్ ఫీ కోసం న్యూ వాలెట్లో పాలీమాటిక్ కాయిన్ ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైన రూల్: న్యూ వాలెట్ ఫ్రెష్ వాలెట్ అయి ఉండాలి, వాడింది కాదు. అంటే మెటావేల్ కోసం ముందుగా యూజ్ అయి ఉండకూడదు. అందులో ముందుగా CES ఇన్నర్ బ్యాలెన్స్ ఉండకూడదు. వెస్టింగ్ లేదా హోల్డ్ ఉండకూడదు. మైగ్రేషన్ కంప్లీట్ చేయడానికి 3 months టైం ఉంటుంది. ఈ టైంలో యాక్షన్ తీసుకోకపోతే బ్లాక్డ్ వాలెట్స్ ఫ్యూచర్లో ఆటోమేటిక్గా అన్బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్: ముందుగా మీ వాలెట్ స్టేటస్ చెక్ చేయండి. వాలెట్ నార్మల్గా ఉంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాలెట్ రెస్ట్రిక్టెడ్ అయితే మాత్రమే మైగ్రేషన్ ప్రాసెస్ ఫాలో చేయాలి. కమ్యూనిటీలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయండి. మెటావేల్ ఈకోసిస్టమ్ గ్రో అవ్వడానికి మనందరం కలిసి రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి. ఈ సమాచారం అర్థం కావడం లేదంటే మళ్ళీ ఒకసారి వినండి. మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. We are with you force. Thank you.